సో, అంబాటి రాంబాబు వైఎస్ఆర్‌సీపీ లీడర్, మాజీ నీటిపారుదల శాఖ మంత్రి అంబాటి రాంబాబు ఏజ్‌లో పెద్ద, చాలా రాజకీయ అనుభవం ఉన్నటువంటి ఒక లీడరు చంద్రబాబు నాయుడుని పచ్చి బూతులు అసలు కింద ప్లే చేశాను వీడియో. అసలు వాడలేని లాంగ్వేజ్‌లో ఒక రాజకీయ నాయకుడు మాట్లాడాల్సిన భాష కాదది. సో, అంత నీచంగా మాట్లాడినాడు. సో, అతన్ని ఈరోజు అరెస్ట్ చేసినారు. మళ్ళీ అరెస్ట్ చేసి చేసిన తప్పును క్షమాపణ కోరకుండా మళ్ళీ ఎదురుదాడి తిరిగే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. అంబాటి రాంబాబు ఏజీ పెరిగినా బుర్ర పెరగలేదు. వైఎస్ఆర్‌సీపీలో ఉన్న లీడర్స్ అంతా ఇంతేనా? బూతులతోటి రాజకీయం చేయాలనుకుంటున్నారా? ప్రజలకి ఏదైనా చేయాలనుకుంటున్నారా? రాజకీయాలకు ఎందుకొచ్చినారో మీరు చెప్పాలి. ప్రజల కోసం పనిచేయాల్సిన రాజకీయ నాయకులు పచ్చి బూతులతోటి సమాజానికి ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటారు? రాజకీయాలంటే ఏంది? ప్రజలకు అభివృద్ధి చేయడానికి వచ్చినారా? లేకపోతే ఈ బూతులు మాట్లాడి ప్రజలను రెచ్చగొట్టి ప్రజల జీవితాలతో అసలు వైఎస్ఆర్‌సీపీ లీడర్ వాళ్ళ చీఫే సరిగ్గా లేడు. సో, అట్లాంటి వ్యక్తులు ఉన్న పార్టీలో అట్లాంటి వ్యక్తులే ఉంటారు. సో, రాజకీయాల్లో హుందాతనం ఉండాలి. వెంకయ్య నాయుడు లాంటి పెద్ద పెద్ద లీడర్స్, అటల్ బిహారీ వాజ్పేయి లాంటి లీడర్ తర్వాత ఈ నెక్స్ట్ జనరేషన్ ఈ బీఆర్ఎస్, వైఎస్ఆర్‌సీపీ వచ్చిన తర్వాత రాజకీయాలు చాలా దిగజారిపోయినాయి. సో, గతంలో రాజశేఖర్ రెడ్డి, చంద్రబాబు నాయుడు, కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నప్పుడు కనీసం అసెంబ్లీ చూడాలంటే కూడా కొంచెం ఇంట్రెస్ట్ అనిపించేది. ఇప్పుడు పచ్చి బూతులతోటి వ్యక్తిగత విషయాలు, ఫ్యామిలీ విషయాలు అసలుకు ఏ విధంగా అంటే నీచమైన భాష మాట్లాడుతా ఉన్నారు. గతంలో వైఎస్ఆర్‌సీపీ ఎందుకు ఓడిపోయింది? ఈ కోడలు గాని, వల్లభనేని వంశీ, ఈ జోగి రమేష్ ఇట్లాంటి వెధవలు పిచ్చివాగుడు వాడి ఫ్యామిలీ విషయాలలో ఫ్యామిలీ వ్యక్తులను తిట్టడం వల్లే కదా అధికారానికి దూరం అయ్యారు. కనీసం చేసిన తప్పులు తెలుసుకోకుండా మళ్ళీ అదే విధంగా బూతులు తిట్టడం,